ఏంటమ్మా ఈరోజు రాయి మాల్టా చికెనా? బాగా అన్నం బాగా అవుతుందా? గంజి ఉంచుతా ఉన్నారా? ఎవరు హెడ్ మాస్టర్? ఏమేమి రమ్మనండి ఈ సెంటర్. అంటే రైస్లో ఫోర్టిఫైడ్ కెనల్స్ అని కొన్ని కలుపుతా ఉన్నాం డిఓ గారు. అది గంజి ఉంచకూడదు, అట్టేసరి పోసుకోవాలా లేదా సరిసరి నీళ్ళు పోయాలా. ఆమె గంజి ఉంచుతా అంటా అంది. నువ్వేం ఆమెకి చెప్పినావు? ఆయన వాళ్ళ అంటే కొత్త ఆయన అంటే హెడ్ మాస్టరే కదా, స్కూల్ టీచరే కదా. అది ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 30 grams 25 grams ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలు కందిపప్పు ఇవ్వాలా, 7.5 grams ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలకి ఈ స్టూడెంట్ 5 grams ఇవ్వాలా, 50 grams కూరగాయలు ఇవ్వాలా. అది దీనికి కొత్త పాత చదువు కలెక్టర్గిరి కాదబ్బా ఇది. దానికి కొత్త ఏముంది? ఏం ట్రైనింగ్ ఇస్తా ఉన్నారండి? ఏం డిఓ గారు ఆమె ఏం చెప్పింది ఇప్పుడు? స్వామి గంజి ఉంచుతా అంటే గంజి ఉంచుతా అనేది, గంజి ఉంచకూడదు. ఫోర్టిఫైడ్ కెనల్స్ అంతా అదంతా వెళ్ళిపోతుంది. మీరు ఇచ్చారండి, మీరు హెడ్ మాస్టర్కి చెప్పాలా. హెడ్ మాస్టర్ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలా, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా. ఫోర్టిఫైడ్ కెనల్స్ అనేటివి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉండేటివి గంజిలో కరిగిపోతాయి. గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతుంది. ఏం లాభం? ప్రభుత్వం 70-80 రూపాయలు పెట్టి ఆ బియ్యం కొని 25 kg బ్యాగ్లో 250 grams కలుపుతా ఉంది. ఏం లాభము చెప్పండి? మీ నిర్లక్ష్యం, మీ తెలియనితనం, మీ అమాయకత్వం తెలుసుకోవాలని ఇది మీకు లేదు, అవసరం లేదు. ఎవడంటే పోతే మనకేం, మన జీతం వస్తే చాలు, అంతే. ఏమేమి ఇవ్వగలరు? ఇప్పుడు జరిగిన దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఏమి ఇవ్వండి, మెమోస్ ఇవ్వండి, వీళ్ళిద్దరికి మెమోస్ ఇవ్వండి. గంజి ఎంచకూడదమ్మా, అట్టేసులు పోసుకోవాలా. ఏ ఊరు చెప్పిండు నీకు? తలకాయ లేని వాళ్ళు, తెలియలేదు కొంచెమన్నా. ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు పెట్టి మొత్తుకుంటా ఉంటే ఇంకా జ్ఞానం లేకుంటే నేను దూకాల ఏడని పోయి ఎట్లో ఈ కట్టెల మీద చేయకూడదు. సరే ఏదో డబ్బులు వచ్చి రాక చేస్తా ఉన్నారంటే సరే, మేము కూడా పట్టించుకోము. డబ్బులు వచ్చాయా? ఎన్ని నెలల బిల్లులు రాలేదు? ఎన్ని నెలల బిల్లులు రాలేదు? 6వ నెల నుంచి రాలే. 6వ నెల వచ్చిందా? ఏప్రిల్ వరకు వచ్చాయా? రమ్మనా గంజి వంచద్దు, అట్టేసులు పోసుకోండి. ఇట్లా బియ్యం ఉంటాయి వాటిల్లో, ఇవి కరిగిపోతాయి, ఇవి విటమిన్స్. ఇవి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి. మీ సారోళ్ళు మీకు చెప్పరు. వాళ్ళకేం పని? లక్షల జీతాలు తీసుకుంటారు, అంతే. అర్థమవుతా ఉందా? బిల్లులు ఎప్పటి నుంచి రాలేదు? 6వ నెల వచ్చిందా? 5వ నెల ఏప్రిల్లో వచ్చింది. ఏమండి ఎండిఎం ఫోన్ కొట్టామా? ఏది 6వ నెల నుంచి? 6, 7, 8, 9, 4 నెలలది రాలేదు. అన్నీ చెప్తేనేమో మేము చేసినామంటారు. కొట్టు, ఎండి వాళ్ళకి ఫోన్ కొట్టు. మీరు అండి నా కొత్త పాత జూన్ నుంచి రాలేదు వీళ్ళకు. జూన్, జూలై, ఆగస్టు వరకు బ్యాంకు పంపించేసాను. సెప్టెంబర్ కూడా నేను పంపించేసాను. మీరు పంపించారు, పైనుంచి ఎందుకు రాలేదంటున్నా. మిమ్మల్ని ఏమనట్లేదు మేడమా. హలో, నమస్తే మేడం. మేడం ఎండిఎం ఏంది జూన్ నుంచి రాలేదు? ఎక్కడ? నేను పలాస నియోజకవర్గంలో ఉన్నా, బారువా. లేదమ్మా, 1 to 8 ఇచ్చేసాం సార్. అది పిఎఫ్ఎంఎస్ వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయింది సార్. 9th, 10th బిల్స్ మాత్రము. 9th, 10th కొంచెం లేట్ అవుతుంది, నాకు తెలుసు ఆ విషయం. ఏ నెల వరకు ఇచ్చారు? ఏ నెల వరకు ఇచ్చారు? అప్ టు జూలై వరకు అయిపోయినాయి సార్. జూన్, జూలై అయిపోయిందా? మాత్రం అప్పర్ ప్రైమరీ ఆగింది అంతే సార్. నేను ప్రైమరీనే, ఎలిమెంటరీ సెక్షన్ మండల పరిషత్ స్కూల్ ఇచ్చేసాం సార్. ప్రైమరీ అప్ టు జూలై వరకు ఫుల్ అందరికి ఇచ్చేసాం సార్. లేదండి, ఇక్కడ నేను వీళ్ళ దగ్గర డిఓ గారు ఉన్నారు.
ఆగస్ట్ వరకు ఇచ్చారా? ఇవ్వలేదంటున్నారు వాళ్ళు. చెక్ చేయలేదండి వాళ్ళు. బిగ్ చెక్ చేయండి మీరు. చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా పెడుతున్నాము. మీరు బుక్స్ చెక్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్. ప్రైమరీ కుకింగ్ కాస్ట్ పెయిడ్ అప్ టు సార్. ఆగస్ట్ మరి వీళ్ళు రాలేదంటున్నారండి. అకౌంట్ వాళ్ళు చూపిస్తాం. అదేనండి అకౌంట్ పంపించండి నాకు. కోటి వీళ్ళ బుక్ నెంబర్ అవి తీసుకో. మీరు ఏందో తెలిసి తెలియక అక్కడ పెద్ద మేడం ఆడుతున్నారు విజయవాడ నుంచి. వాళ్ళు జూన్ జూలై ఇచ్చామంటున్నారు. జీతాలు పడ్డాయా? జీతాలు ఏ మేడం జీతాలు కూడా పడట్లేదు. ఆగస్ట్ వరకు పడ్డాయా జీతాలు? ఆగస్ట్ వరకు జీతాలు పడ్డాయమ్మా? సరే అండి. కాదమ్మా నేను చెప్పేది మీకు ఏటీఎం కార్డు లేదా? మరి ఏటీఎం పోయి చెక్ చేస్తే తెలుస్తుంది కదా. మరి మీరేందో మేము అప్పులు చేసుకొని సస్తా ఉన్నామంటా ఉన్నారు. మీకు పండే కుయ్యమని వాళ్ళు అంటా ఉన్నారు. ఎట్లా చెప్పండి అమ్మా తల్లి. నెలకు ఒకసారి బ్యాంకుకి పోయి ఏటీఎం కార్డు పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోకుండా ఎవరైనా జనాలు చూస్తేనేమో పోయేమా పాపం డబ్బులు వేయడం లేదు, వాళ్ళు అప్పులు చేసి పాపం సస్తా ఉన్నారు అంటారు. వాడేమో వాళ్ళు పైనుంచి డబ్బులు ఇదో రికార్డ్ బుక్లలో ఆగస్టు వరకు బిల్స్ ఇచ్చారు. సెప్టెంబర్ ఇవ్వలే, ఒక నెల ఇవ్వలేదు. చూసుకోండి డబ్బులు అప్పులు కట్టేసుకో తల్లి. గంజం చూద్దామా.